వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాటి దాతలు అయినటువంటి డాక్టర్ సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారికి, వారి ధర్మపత్ని కళ్యాణి గారికి, మనందరి ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, మిత్రులు ఈరోజు అతిథి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారికి, జనసేన ఇన్ఛార్జ్ విజయశేఖర్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ బ్రహ్మయ్య గారికి, అదేవిధంగా వేదిక ముందు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, రామచంద్రరావు గారికి, శైలజ గారికి, శివరామయ్య గారికి, ప్రసన్న కుమార్ గారికి, మధుసూదన్ గారికి, సత్యనారాయణ గారికి, గుణవర్ధన్ రావు గారికి, శ్రీనివాసరావు దగ్గుమండ్ల, సాంబశివరావు గారు ఎడ్లపల్లి, దేవరపల్లి పాముల గారికి, శ్రీ కోమటి లక్ష్మీనారాయణ గారికి, పల్లా కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా వారందరితో పాటు మిరపతో నిండుగా పండే నేల, వివాద రహితుల నిలయపు నేల, నందమూరి వారసులు నడయాడిన నేల, ఈ రావెల గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటా ఉంటే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కమ్యూనిటీ హాల్స్ అంటే 10 లక్షలు ఇస్తేనే గొప్ప, గవర్నమెంట్ కానీ వేరే దగ్గర కానీ. అలాంటిది ఇప్పుడు దాదాపు 45 నుంచి 50 లక్షల రూపాయలు అయింది ఈ కమ్యూనిటీ హాల్. ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ దాదాపుగా 9 నుంచి 10 వరకు దాదాపు 4 కోట్ల రూపాయలతో వీరందరూ చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి, ఈ మనుషులకు ఏ ఒక్కరికి కులానికి సంబంధం లేకపోయినా కూడా అమెరికాలో 43% ఆయన అమెరికాలో అన్యాయంగా డబ్బు సంపాదించలేరు, మీకు తెలుసో తెలీదు. డాక్టర్ అయినా కూడా ₹1 ఎక్కువ సంపాదించాలంటే ఒక పేషెంట్ని ఎక్కువ చూడాలి. ఇలా ఎక్కువ మంది పేషెంట్లని తనకున్న జ్ఞానంతో కష్టపడి చదువుకొని ప్రజలకు సేవ చేసి ఆ సేవ ద్వారా వచ్చిన డబ్బుని 43% ట్యాక్స్ కట్టి మళ్ళీ మీ పేద ప్రజలు బాగుండాలి అని చెప్పి ఒక మంచి హృదయంతో ఈ విధంగా డొనేట్ చేసినటువంటి వారిద్దరికీ మీరు ఆపకుండా కనీసం ఒక 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల చప్పట్లతో, కరతాళ ధ్వనులతో మీ అభిమానాన్ని వారికి చూపించాలి. ఎందుకంటే ఇవి తప్పించి వాళ్ళు ఏమి కోరుకోరు మీ దగ్గర నుంచి. ఇది కూడా వారు కోరుకోరు, నేనే చేపిస్తున్నాను. ఎందుకంటే ఇది చూస్తే 10 మందికి స్ఫూర్తి కలుగుతుంది, 10 మంది ఇన్స్పైర్ అవుతారు కాబట్టి. అంటే ఈ విధంగా మనకు సంబంధం లేని ప్రాంతాల్లో పేద ప్రజలు కూడా ఈరోజు మీరు ఈ హాల్ చూస్తూ ఉన్నారు. ఎంత చక్కగా ఉంది ఈ గ్రామంలో. ఒక పట్టణంలో ఉండే విధమైన అద్భుతమైన డిజైన్, క్లీన్గా, ఎంత తక్కువ టైంలో కట్టాం. వర్షాలు పడి శంకుస్థాపన మే జూన్లో చేసిన వర్షాలన్నీ పడి ఇక్కడంతా నేల అన్నీ సెట్ అయ్యి నవంబర్లో మొదలు పెట్టారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలల్లో ఇంత అద్భుతమైన కమ్యూనిటీ హాల్ కట్టినందుకు కట్టిన వాళ్ళని కూడా ఇద్దరిని మెచ్చుకోవాలి. కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు? మీరు శ్రీనివాస్ గారు రావాలి, ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలి. శ్రీనివాస్ గారు. అదేవిధంగా దీన్నంతా కోఆర్డినేట్ చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్ వివేక్ ఎక్కడ? రా, నువ్వు కూడా రా, స్టేజ్ మీదకి ఇట్రా, ఇక్కడికి రా సరే, పర్లేదు రా. వీళ్ళిద్దరికి కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలపాలి. ఒక వర్క్ చేయాలన్నా కూడా మీకు చాలా సింపుల్గా ఉంటుంది అంతా కట్టేశాక, కానీ దీంట్లో చాలా ఉంటాయి. కట్టే ముందు రకరకాల కాంప్లికేషన్స్, వీటన్నిటిని సమన్వయం చేసుకొని ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ మండపాన్ని మేము కోరుకున్న విధంగా చేశారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. దీంతో పాటు ఇప్పుడు ఇది కేవలం కళ్యాణ మండపంలా కాకుండా మీరు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా వాడుకోవాలి. అంటే మహిళలు కానీ, ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ,
వ్యవసాయంతో పాటు ఇంకేమన్నా నేర్చుకోవాలని ఉన్నా కూడా వాటిని కూడా నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చి వాటిని కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి స్కిల్ కూడా డెవలప్ చేసే విధంగా రాబోయే రోజుల్లో మేము చేస్తాం. అంటే ఇది కూడా ఇప్పుడు వారు ఇంత డబ్బులు ఇచ్చారు, 40-50 లక్షలు ఒక్కొక్క దానికి, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఈ విధంగా చేయాలి అంటే లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా సహకరిస్తేనే ఆయన చేయాలనుకున్నా నేను చేయాలనుకున్నా కూడా చేయగలం. ఆ విధంగా సహకరించినటువంటి గ్రామ నాయకులు, ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారికి కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. మీరు చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేల గురించి కథలుగా వింటారు. ఈ కమ్యూనిటీ హాల్స్లో కూడా ఇది అలా వచ్చిన దాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా చేయాలంటే పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి గ్రామ స్థాయిల నాయకుల వరకు కూడా సమాజం పట్ల ఒక బాధ్యత, అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అని కూడా యథా రాజా తదా ప్రజ, పైన ఉన్న నాయకుడిని బట్టి కింద వరకు వస్తుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉంది. అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు కట్టంగానే సరిపోదు, మీరు దీన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. నేను మా ఊర్లో బురిపాలెంలో కూడా, మా సొంత గ్రామంలో కూడా దాదాపు ఒక 50 సెంట్లో ఎంతో స్థలాన్ని నేను ఉచితంగా ఇచ్చాను. గ్రామస్తులందరూ కలిపి ఒక మంచి కళ్యాణ మండపం కట్టుకున్నారు. అద్భుతమైనటువంటి బాగా అందరూ ఒక 5,000 10,000 ఆ రోజు తీసుకొని మెయింటెనెన్స్కి కలెక్ట్ ఇవన్నీ చేశారు. అయితే అందులో మళ్ళీ కొంతమంది వచ్చి దాని మీద వచ్చే ఆదాయాన్ని మీద కూడా పడ్డారు. అంటే ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి మీకు. కాబట్టి దీన్ని నిర్వహించే వ్యక్తులను కూడా మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. మీరు ఏదైతే ఆ 2,000 3,000 ఎంత ఇచ్చి చేసుకుంటారో ఆ డబ్బులుకి ఆశపడకుండా ఉండేటువంటి వాళ్ళని, ఒకవేళ ఆశపడితే ఆ వ్యక్తుల్ని ప్రశ్నించే విధంగా కూడా మీరు అందరుండి బాత్రూమ్స్ ఇవన్నీ నీట్గా మెయింటైన్ చేసుకుంటే మీ పిల్లలకు కానీ ఇంకోళ్ళకి కానీ మంచి జరుగుతుంది. దీన్ని అదేవిధంగా ఇవి కథలను కూడా మీరు మీ పిల్లలకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే నిజమైన జీవితం అంటే ఎవరో తెలియని ప్రాంతానికి ఇప్పుడు ఆయనకు కూడా ఇప్పుడు 4-5 కోట్లు 40% ట్యాక్స్ కట్టక ముందు అంటే 8 కోట్లు సంపాదిస్తే కానీ ఆయన మనకు 4 కోట్లు ఇవ్వలేరు. 8 కోట్ల రూపాయలు సాధారణంగా ఏం చేస్తారంటే పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం, ల్యాండ్లు కొనుక్కు, ఇవి సాధారణంగా జరిగేటువంటి పరిస్థితి. అవన్నీ కాకుండా ఈ విధంగా అంటే బ్యాంకుల్లో డబ్బు దాచుకోకుండా సమాజంలో మీలో ఆనందం చూడటం కోసం, మీ మంచి కోసం చేయటం అనేది ఎంత గొప్ప కార్యక్రమమో. ఇదే నిజమైన తత్వం, దైవత్వం, మానవత్వం అని చెప్తా ఉన్నాను. ఇలాంటి మానవత్వాన్ని, ఇలాంటి దైవత్వాన్ని మీరు మీ పిల్లలకు కూడా నిరంతరం చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు కూడా 100లో ఒక 5గురైనా సరే రాఘవేంద్ర ప్రసాద్ గారి లాగానో లేకపోతే మాలాగానో బాగా చదువుకొని అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ఉండే విధంగా తీర్చిదిద్దటంలో ఇలాంటి కథలు ఉపయోగపడతాయని కూడా మీ అందరికీ, ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏది చెప్తారో అదే వెళ్తుంది. కాబట్టి ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు చెప్పాలని తెలుపుకుంటూ ఈరోజు మరి రాష్ట్రంలో మీరు అన్నీ చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఈరోజు పరిపాలన చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, అదేవిధంగా ఏ విధంగా సంక్షేమం జరుగుతూ ఉంది, ఎంత కష్టమైన సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా రాజధాని, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని జరుగుతూ ఉంది. రాజధాని అనేది మనం అనుకుంటే ఏది కాదు. చరిత్రలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒకే రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ని తెలంగాణ తీసుకున్నారనుకోండి, తెలంగాణలో మళ్ళీ హైదరాబాద్ని రాజధానిగా మార్చడం బహుశా ఇక మళ్ళీ జన్మలో ఎవరి వల్ల కాకపోవచ్చు. అలాంటి రాజధాని ఈ ప్రాంతానికి వచ్చే విధంగా అదృష్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. వారిని కూడా మీరు ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక అద్భుతమైన రాజధాని ఈరోజు నిర్మించబడతా ఉంది. రోడ్ల దగ్గర నుంచి అన్ని మీరు చూస్తే ప్రపంచ రాజధాని కళా నిజమా అనే విధంగా మన కళ్ళ ముందు ఆవిష్కరితం అవుతా ఉంది. ఆ కృతజ్ఞతను కూడా మర్చిపోకుండా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ, అదేవిధంగా రాఘవేంద్ర ప్రసాద్ గారు కేవలం ఈ డబ్బులు ఇవ్వటం అని కాదు, ఆయన ఈ ప్రాంతం పట్ల, ఆయన అమెరికాలో ఒక 10-15 సంవత్సరాలుగా మా ఇద్దరికి తెలుసు. అక్కడ ఎప్పుడు కూడా ఒకటి డాక్టర్ వృత్తి అయితే వివాహ సంబంధాలు ఎలా ఉండాలి, తెలుగు సంస్కృతి ఎలా ఉండాలి, తెలుగు ప్రాచీన కళలు, పోటీలు, కబడ్డీ ఇలాంటి గ్రామాల్లో ఉండేటువంటిని ఎలా ప్రోత్సహించాలి,
నిరంతరం అక్కడున్నా కూడా తపన పడుతూ ఉంటారు. ఈ రోజుకి కూడా అక్కడ మంచి మంచి ఇళ్ళు అన్నీ ఉన్నా కూడా ఒక 5-6 నెలలు ఇక్కడ ఉంటారు, మన గ్రామాల్లో తిరుగుతారు. ఈ ప్రాంతానికే కాదు, వారి స్వగ్రామం ప్రకాశం జిల్లా, అక్కడ కూడా మంచి స్కూల్స్ కట్టేయటం కానీ, తనకి ఎంత అవకాశం ఉంటే అంత ప్రజాసేవకు చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. వారి కుటుంబానికి మంచి జరగాలని మీరందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.